ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. ఎదుటివారు చెప్పిన మాటలు మనకు ఎప్పుడూ నిర్లక్ష్యంగానే అనిపిస్తాయి, కానీ ఆ మాటలలో ఉన్న జాగ్రత్తలు మనం గమనించాం. అలాంటి సంఘటనలు ఆధారంగా చేసుకొని ఈ వీడియో తీయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అరే ఈ టైంలో ఎక్కడికి రా మహేష్? అరే ఇంట్లో కిరాణా సామాన్లు అయిపోయినాయి అని మా నాన్న ఫోన్ చేసిండ్రా. అరే ఈ ముందే సతీష్ అన్న కిరాణా షాప్ ఉన్నది, తీసుకుందాం పాడివి. సరే. అరే ఇదే షాప్ బాబురా, ఇంకేది సతీష్ అన్న ఉన్నాడా రా? ఏమోరా మరి. సతీష్ అన్న చెప్పనన్నా ఏం కావాలి? మీ డాడీ లేడా నాని? డాడీ బయటకు వెళ్ళిండన్న ఏం కావాలి? సామాన్లు కావాలి మావనికి, ఏం కావాలో తీసుకోరా. ఓకే తమ్ముడు, సరే అన్న. అరే రాయిష్ రా. అరే మనం కూడా తాగుదాం పోనీరా. ఇక్కడ ఏం చెప్తాను వీడు. హైరా రాజేష్. హైరామా ఏం సంగతిరా? ఈ మహేష్ గారు సామాన్ ఏమంటే నువ్వు పోరా, తీసుకురా పోరా, రెండు తాగుదాం మనం కూడా. చెప్పాలమ్మా. బాబు అది ప్లాస్టిక్, ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. మాకు తెలుసులేండి అంకుల్. మరి తెలుసు కూడా ఎందుకు పడేస్తున్నావు? అది ప్లాస్టిక్, దానివల్ల ఎంత ప్రమాదం తెలుసా? అబ్బా అవునా? దానివల్ల ప్రకృతికే కాదు, మన ప్రాణాలకు కూడా ప్రమాదం. అవునా? మేము చాట తాగి పడేసాం కదా, మరి మాకేం కాలేదు. మామయ్య ఏం చేస్తున్నావు మామయ్య? పెరట్లోకి వెళ్తున్న చైతు, చెత్తకాల పెడదామని. నాన్న అగ్గిపెట్టుండివు. ఎందుకు? చెత్తకాల పెడదామని. అది ప్లాస్టిక్ సంబంధించిన పదార్థాలు, అర్థమైందా? ప్లాస్టిక్ కాల్చకూడదు. మరి కాల్చకుండా ఇంట్లోనే పెట్టుకొని ఉంటావా? అరే నీకు అర్థం కావట్లేదా? మనకు ఊపిరి నేయడం చెట్ల పని, ప్రకృతి బాధ్యత. కానీ వాటిని మనమే నాశనం చేస్తున్నాం రా. ఏంది నాన్న అంత అర్థం కానట్టు మాట్లాడుతున్నావు? నేనేదో నాశనం చేసినట్టు. అరే మనం ప్లాస్టిక్ వాడడమే పెద్ద తప్పు. అలాంటిది కాలపెడితే ప్రకృతికి కాదురా, మనకు కూడా ప్రమాదమే. ప్లాస్టిక్ కాల పెడితే ప్రకృతి నాశనం అవుతుందా? మన ప్రాణాలకు హాని జరుగుతుందా? అంతా ఏంది నాన్న నువ్వు? పద చైతు. మామయ్య పూలని కొట్టాలు. పూలే కొంచెం నడవండి. పూలని కొట్టాలు.
రైతు నడు నడు. చూసావా, ప్లాస్టిక్ వల్ల ఏం కాదు నమ్మావు, కానీ అది నీ నిర్లక్ష్యం వల్ల మీ ఇంట్లో వాళ్ళని ప్రమాదం గురి చేసింది. ఇప్పటికైనా అర్థమైందా ప్లాస్టిక్ ఎంత డేంజరో? హాయ్ హాయ్, బాగున్నారా? మా అన్నయ్య వాళ్ళ పాపది బర్త్డే ఉంది. అవునా, కేక్ కావాలన్నా? చూడన్నా, ఉన్నాయి కేకులు చాలా ఉన్నాయి, చూడు. నాకు ఈ కేక్ కావాలి. ఇగోనా ఏంటన్నా సామాన్ ఎప్పుడు కవర్ లో ఇచ్చేవాడు, ఇప్పుడు సంచిలో ఇస్తున్నావు ఏంటన్నా? అన్న, నీకు తెలియదు అన్న, ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల పర్యావరణం ఖరాబ్ అవుతుందని చెప్పి ప్రభుత్వం ఈ సంచులు ప్రైవేట్ చేసిందన్న. అవునా, ఇది ఎప్పటి నుంచి అన్న? అన్న, కొన్ని రోజుల క్రితం ఒక అబ్బాయి ఇట్లానే ప్లాస్టిక్ కాలబెడతా ఉంటే అందులో వచ్చిన పొగ వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న పాపకి ఆరోగ్యం ఖరాబ్ అయిందన్న. అవునా అన్న, ఏమైంది మరి ఆ పాపకి? ఇదంతా ప్లాస్టిక్ కాలబెట్టడం వల్లనే జరిగిందని ఆ వ్యక్తి ఈరోజు మా ఇంట్లోనే ఇలా జరిగింది, రేపటి రోజున ఇలాంటి సమస్య ఇంకెవరికైనా వస్తుందేమోనని ఆ వ్యక్తి మున్సిపల్ ఆఫీసర్తో మాట్లాడి పర్యావరణాన్ని శుభ్రం చేయించాడు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి కొన్ని మొక్కలు నాటించే విధంగా చేయించి తప్పకుండా మహేష్, మీరు ఎట్లాగో పర్యావరణాన్ని కాపాడదామని చూస్తారు. అందులో కాలుష్యం వల్ల చాలా మంది చనిపోతున్నారు కాబట్టి కాలుష్యం లేకుండా చూద్దాం అన్నప్పుడు మొక్కలు పెంచండి. మన నర్సరీలో ఉన్న మొక్కలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళండి. బాబు ప్రసాద్, సార్. మహేష్ అని ఎప్పుడు వచ్చినా సరే ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని ఇచ్చేయమ్మా. సరే సార్. ఓకేనా, తీసుకెళ్ళమ్మా.
ఇదంతా ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్లే జరుగుతుందని సమాజంలోకి సంచులను ప్రవేశపెట్టే విధంగా తెలియజేశాడు. అప్పటి నుంచి ప్లాస్టిక్ కవర్లను బ్యాన్ చేసి ఈ సంచులను ప్రైవేట్ చేసిందన్న ప్రభుత్వం. అప్పటి నుంచి మేము ఈ సంచులనే వాడుతున్నాం. ప్లాస్టిక్ వాడడం వల్ల ఇంత నష్టమా? ఇప్పటి నుంచి నేను కూడా సంచులే వాడతానన్నా.